వజీర్ గారు, ఏపీఎస్ఈబీ రూల్స్ మీకు వర్తింప చేయాలనేది మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఏపీఎస్ఈబీ రూల్స్ ఏంటి, అందులో ఏమున్నాయి, మీరు ప్రధానంగా అందులో కోరుతున్నటువంటి అంశాలు ఏంటి? 1-2-99 తర్వాత ఏపీఎస్ఈబీ రూల్ అనేది మనకి ఉద్యోగస్తులందరికీ ఇస్తున్నారండి. ఆర్టిజన్స్ ఒక్కరికే ఇవ్వట్లేదు. ఓకే, అది ఆ ఉద్యోగస్తులకు ఇచ్చే రూల్ కనుక వీళ్ళకి ఇస్తే వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళకి లీవులు కానివ్వండి, తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి వీళ్ళు సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళకి అవన్నీ కోల్పోతున్నారు. కాకపోతే అది ఆ రూల్ కనుక ఏపీఎస్ఈబీ రూల్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిటైర్మెంట్లో ఇంతో అంతో వాళ్ళకి రావటానికి ఆస్కారం ఉందనేది ఆ 23,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులు చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు 23,600 చిల్లర నుండి ఇప్పుడు ఎంతమంది వచ్చారని చనిపోవటం కానివ్వండి, రిటైర్మెంట్ కానివ్వండి, 19,400 మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి ఆ బెనిఫిట్ రాలే. ఉద్యోగస్తులకు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి రాకపోవటం వల్ల నేను ఇంతకాలం కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశాను, ఈ సంస్థలో ఎంతో కష్టించి పనిచేశాను, అయినా కూడా ఉద్యోగులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు రాకపోవటం, మేమేం పాపం చేశాము, అసలు కష్టపడి పనిచేసింది మేమే కదా అని వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అది న్యాయమైన విధానము, వాళ్ళ న్యాయమైన కోరిక, వాళ్ళ న్యాయమైన డిమాండ్. ఆ డిమాండ్ను ఖచ్చితంగా వాళ్ళు చేయవలసి ఉంది మేనేజ్మెంట్. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ అనేది 2017లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ రూలే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రూల్ ఇంప్లిమెంట్ కావటం వల్ల ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారు. అందుకనే ప్రధానంగా ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రూలే మాకు ఇవ్వాలి. ఇప్పుడు 2017 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా మరి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికుల నుండి వచ్చినటువంటి ఆర్టిజన్స్ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగటం లేదు అనేది వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది న్యాయమైన డిమాండ్ అండి, చాలా న్యాయం. అంటే పాత గవర్నమెంట్ అసలు ఆర్టిజన్లకి ఏం చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆర్టిజన్లకి ఏం చేస్తుంది? కరెక్ట్. అయితే పాత గవర్నమెంట్ ఏం చేసిందండి మేడం గారు, ఈ 23,000 మందిని అబ్జర్వ్ చేస్తామని చెప్పి పాత గవర్నమెంట్ వాళ్ళ కాంట్రాక్ట్ దగ్గర పనిచేసే వాళ్ళని డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. గవర్నమెంట్ ఆ పాత గవర్నమెంట్ చేసినటువంటి పని మంచి పనే, దీనికి ఎలాంటి లేదు. కానీ రూల్ ఇచ్చటంలో ఉన్నటువంటి రూల్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది. కానీ రూల్ పెట్టే విషయంలో స్టాండింగ్ ఆర్డర్ అని సపరేట్ రూల్ పెట్టారు. ఆ సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడవలసి వచ్చింది. అందువల్ల వాళ్ళకి ఇవ్వటం సబబే. అన్ని యూనియన్లు అడుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రికగ్నైజ్ సంఘాలు అన్ని సంఘాలు కూడా వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నాము. మేము గతంలో టీటఫ్ ద్వారా ఈ 23,000 మందికి అబ్జర్వ్ చేయాలని డిమాండ్ చేసి టీటఫ్ ద్వారా సాధించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు రూల్కి వచ్చేసరికి వేరే విధంగా ఉంది. రూల్కి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల వాళ్ళకి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇవ్వవలసి అవసరమైతే ఉంది. ఇప్పుడు మన పవర్ మినిస్టర్ గారు చాలా అంటే వీళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ అభిమానం కానీ కష్టించి పనిచేసే వాళ్ళని ఒక మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారయ్యా అని ఆ మాట చెప్పడం చాలా. సో వివక్ష అనేది కేవలం ఇంటర్నల్ గానే కాదు, ఏకంగా ప్రభుత్వ స్థాయిలో కూడా ఉంది. ప్రభుత్వమే వివక్ష చూపిస్తుంది అనేది మీ ఆరోపణ. 100% రైట్. ఎందుకంటే శ్రీనివాస్ గారు